హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే ఈరోజు వచ్చేసి సాటర్డే అండి, వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే అనమాట, పౌర్ణమి ఆ రోజు. సో పౌర్ణమి తిథి నక్షత్రం అంతా బాగున్నాయి అనేసి ఆ రోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను 7 శనివారాల వ్రతం చేశానండి. సో లాస్ట్ ఇంకా 7th వీక్ పెండింగ్ ఉందన్నమాట. సో ఈరోజు కూడా ఇంకా జరిపించుకుందాము. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే ఇంకా వెంకటేశ్వర వ్రతం పెట్టుకున్నానండి. సో ఇంకా ఈరోజు వాయనం ఇచ్చుకోవాలన్నమాట, జంటలుగా ఇవ్వాలి. సో ఇంకా నాకు ఆ విషయం తెలియదు, పంతులు చెప్పారు. సో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నేను ఓన్లీ అమ్మవారిని పెడతా ఎవ్రీ ఇయర్. సో చాలామందికి డౌట్ వచ్చింది, బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామిని కూడా ఎందుకు పెట్టారనేసి. సో నేను మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారిని జరుపుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి సెటప్ అంతా అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి, చిన్న బేబీ ఉన్నాడు కదా. సో అందుకే ఇంకా మనము ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను కాబట్టి అమ్మవారిని పెట్టి చేశాను ముందు పెట్టుకొని. తర్వాత ఇంకా వెనకాల వెంకటేశ్వర స్వామికి ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు అభిషేకం చేస్తానండి, ముందు రోజు అమ్మవారికి చేశాను, చూశారు కదా. సో ఇంకా సెటప్ మొత్తం అలాగే ఉంది. ఇంకా మేము ఓన్లీ రెడీ అయ్యి నైవేద్యం కొంచెం బెల్లమన్నం ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మొన్న పెళ్ళిలో బియ్యం పోసారు కదా, అవి పెట్టించామన్నమాట. సో చూడండి, కంటిన్యూ చేస్తాను. మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. వాసన చూసుకొని అక్షతలు మీ మిస్సెస్ ఎడమ పక్క నుంచి చేసేయండి, ప్రాణాలు చేయమ్మా. ఈ 2 ఏళ్ళు నదులు, ఈ 2 ఏళ్ళు ఎడమ పక్క పెట్టింది, ఎడమ పక్క గాలి మొత్తం లోపల పిలిచండి, వదలబాకండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం భోర్భువస్సుః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తీసేయండి. మమ ఉపాక్త దుర్లక్షేద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే అభ్యుదయమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్భీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరీ నదీయోః మధ్య ప్రదేశే యజమానస్య హనుమంతరా నామ దేశాన్ ధర్మపత్ని అనంతమ్మ నామ దేశాన్ యజమానస్య పుత్రస్య వెంకటేశ్ నామ దేశాన్ ధర్మపత్ని వైష్ణవీ నామ దేశాన్ సపుత్రస్య చైత్రేష్ రుద్ర నామ దేశాన్. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య. చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్. కుంకుమాన్ సమర్పయామి. గంధద్వారాం దశాన్ నిత్యపుష్టాంచరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వేస్త్రం శ్రీగంధ విలేపనం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షితాన్ సమర్పయామి. ఆయనైతే పరాయ అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి. పుష్పూజయామి. ఆయనైతే పరాయణే ధ్రువారోహంతు పుష్పిణే ఉదాచ్య పుండరీకాని సముద్రస్య గృహే మే అలంకరణార్థం పుష్పం సమర్పయామి. నమో రాధపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశాయ సౌసుతాయ శ్రీ వరదమూర్తియే నమో నమః. చేతులకు మధ్యలో కూర్చోడానికి వస్తుంది. పూలు తీసుకొని ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కాందపురోజాయ నమః ఓం సిద్ధి బుద్ధి ప్రదాయ నమః ఓం పార్వతీ ప్రియపుత్రాయ నమః ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమో నమః.
अष्टोत्तरशतनामावళి సంపూర్ణం అగ్రయా సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీ గణపతిం ధూపమాగ్రాపయామి. మా గిన్నె ఏదన్నా కొబ్బరి నీళ్ళకి గ్యాస్ ఉన్నట్టుంది. దండం పెట్టుకోండి. ఏ విజ్ఞానం దండం పెట్టుకోండి. ఏం కనబడుతున్నావా? కనబడలేదా? నువ్వు కనబడుతుందో నువ్వు కానీ పెట్టండి. అవి పాత పడుతుంది నిన్నట్టు కదా అవి రెండు నిన్నట్టు కదా ఇప్పుడు ఒకటి పెట్టండి. అవి కూడా ఇప్పుడు వేరమ్మా గణపతికి పెట్టింది. నీళ్ళు చల్లండి. సత్యంతోటైన పశ్చించామి అమృతమస్తు అమృతోపస్తనవసి శ్రీలక్ష్మీ గణపతిం యథాభాగం నారికేళ కదలీ ఫల నివేదన సమర్పయామి. చూపించుమా. ఓం ప్రాణాయ స్వ ఓం అపానాయ స్వ ఓం ధ్యానాయ స్వ ఓం ఉదానాయ స్వ ఓం సమానాయ స్వ మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. కర్పూరం కర్పూరం శ్రీ వరదమూర్తే నమో నమః. నిలుదిక్కుమ్మా. జై బోలో గణేష్ భగవాన్ కి జై. జై కొండకు గుద్దు రూపమున కోరిన విద్యల కల్లా నొయ్యుండి పార్వతి తనయ ఓయి గణాధిపాల నీకు బ్రోక్యదన్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్వానగమ్యం వందే విష్ణుం భవైహరణం సర్వలోకైకనాథం. శ్రీ అలివేలుమంగా పద్మావతి వెంకటేశ్వర స్వామికి ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాఠ్యం సమర్పయామి. పైకి లేవాలమ్మా. ఎవరో ఒకళ్ళు తీసుకోండి. చెంబు తీసుకోండి. పాదయోః పాఠ్యం సమర్పయామి. హస్తయోః చేతుల దగ్గర హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ముఖం దగ్గర ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అస్నేతే పునరస్మాసు శశో పునరే అమృతం వై ప్రాణాః ప్రాణానేవ యథాస్థానం యుపహ్వైతే చెప్పండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. చతుష్పదే ఓం శాంతి. వేదకం సర్వం యద్భూతం యచ్చపద్యం భూతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగుష్య పూరుష వసంతో ఆస్య దాజ్యం గ్రీష్మ యుగ్మస్య రద్దవిః సప్తాస్త్యజ్ఞాः సర్వహృతః రుచः సామాని జిగ్నే ఛందాగుంసి జిగ్నిరే తస్మాత్ భవతి నాణ్య పంద విద్యతే అయినాయ ప్రజాపతి తుషరితి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదవిత్సంతి వేదసః యో దేవేభ్యో ఆదపతిః యస్వైనం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే దీచ్యతే లక్ష్మై చ పత్నౌ అహోరాత్రే పార్శ్వౌ నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణాం. పక్కన ఓం తత్సంయారావిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति. नाम श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती
तमोरसः तस्य बाधैते हनः वसतीरव मातरः तस्मा अरङ्गमामवो भूतं ब्रह्मा पुने महेन्द्र सुनीतः सहमा पुनातु सोमस्वस्य वर्णस्य मेज यमो यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यः सहजं पुरस्तात् आयुष्यमग्रिमं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः आभरणशास्त्राणालेकबिल्वं शिवार्पितम् ఒక్కొక్క పువ్వు తీసుకొని వెంకటేశ్వర స్వామికి ఓం అమృతాంశాయ నమః ఓం జగద్వందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కండవర్షవే నమః ఓం పార్జాతవస్తాయ నమః ఓం సర్వజ్ఞానాయ నమః ఓం సర్వనేత్రాయ నమః ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायिने मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते अज्जंतरहिते देवी आदिशक्ति महेश्वरी योगोग्नेयो संभूते महालक्ष्मी नमोस्तुते तोर सूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरी महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशे जगन्मातर महालक्ष्मी नमोस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति धूपमाघ्रापयामि साज्यन्त्रस्य संयुक्तावहिने स्तोत्रवेण मङ्गलं दीपं त्रैलोक्यं कुटुमिरापः भक्ताद्वीपं प्रेक्ष्यामि देवाय परमात्मानं त्राहिमान् नरकद्वो दिव्यज्योतिर्नमोऽस्तुते ఆయనకి ఇష్టమైన దీపం పిండి దీపం దర్శయామి పైన కూడా ఈరోజు తెలిసి పెట్టుకున్నావో నువ్వు తెలియకుండా పెట్టుకున్నావో కానీ చాలా మంచిగా ఎందుకంటే ఆయనకి ఇష్టమైన రోజు శనివారం ఆయనకి ఇష్టమైన నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిథి మంచి రోజు అన్ని మూడు కలిసి వచ్చినాయి తిథి వారం నక్షత్రం ప్రతి దీపం దర్శయామి టెంకాయ కొట్టండి यथाभागं नारिकेल कदली फल बहुबीज फल काश्मीर फल दाडिमी फल चित्र चित्र समर्पयामि गुडान्न निवेदन समर्पयामि भक्ष भोज्य लेश्य निवेदन ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा घोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते वंदे पशूनापतिं वंदे मंगलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् श्री अलवीरमंगा पद्मावती वेंकटेश्वर स्वामी की कर्पूर आनंद नीराजनं दर्शयामि जय बोलो गणेश भगवान की जय उमा महेश्वर स्वामी भगवान की जय श्री ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కులవాడ అనాథ రక్షక వడ్డీ కాసులవాడ గోవింద గోవింద అక్షితలు తీసుకున్నాడు ప్రదక్షిణ చేయండి యాని కాని వరాహ తీర్థము పాండవ తీర్థము సునకరంధ తీర్థము కుమారధార తీర్థము కాయ రసాయన తీర్థము జాబిలి తీర్థము పుష్కరిణి తీర్థము తంబూర తీర్థము పల్గుని తీర్థము నాగ తీర్థము ఆకాశ తీర్థము
గోకులనందన గోవింద నందనందన గోవింద మమనీత చోర గోవింద పశుపాలక గోవింద గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుడ తరగ గోవింద చెప్పండి గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోర గోవింద గోవర్ధనధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద తనయ గోవింద బిల్వపత్తార్చిత గోవింద భిక్షుస సంస్థిత గోవింద శ్రీపుం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆతి రామప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కులవాడ అనాథ రక్షక వడ్డీ కాసులవాడ గోవింద గోవింద వెరీ గుడ్ వెరీ గుడ్ జై 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 గోవింద గణేష్ మహారాజ్ కుకింగ్ వచ్చేసి హౌస్ పైన చేయించామండి. ఇది వచ్చేసి సాంబార్, ఇంకా ఇది వచ్చేసి అరటికాయ బజ్జీలు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర, ఇంకా వచ్చేసి ఇది రైస్ అండి. ఇది బగారన్నం చేయించాము, 3 బియ్యం కదా అందుకే ఎల్లో కలర్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి సాంబార్. సో చూడండి, ఇంకొక కర్రీ చేయించాము, అది వచ్చేసి మసాలా వంకాయ చేయించాము. ఇంకా పాలకూర పప్పు చూపించాను కదా. సో అలా ఇంకా ఇక్కడ బయట కొంతమందికి పెట్టేస్తున్నాము తినే వాళ్ళకి, ఇంకా లోపల కొంతమందికి పెట్టిస్తున్నాము. సో చూడండి, ఇప్పుడే ఇంకా అందరికీ వడ్డిస్తున్నాం. చాలా లేట్ అయిందండి, 3 అయింది. ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా చాలా లేట్ అవుతుంది అనేసని తొందరగా పెట్టేస్తున్నాము. ఎందుకంటే పంతులు చాలా బాగా చేస్తారు పూజ, అందుకే ఎక్కువ టైం పడుతుంది. కానీ చాలా బాగా చేశారండి. అందులో పౌర్ణమి రోజు చేసుకోవడం ఇంకా చాలా లక్, అనుకోకుండా పెట్టుకున్నాము. జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ వెంకటేశ్వరునికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ శ్రీనివాసునికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం త్రేత్రాయుగమున శ్రీరామమూర్తివై ద్వారకాయుగమున చిలిపి కృష్ణుడివై త్రేత్రాయుగమున శ్రీరామమూర్తివై ద్వారకాయుగమున చిలిపి కృష్ణుడవై జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ధర్మాన్ని కాపాడావు జయమంగళం నిత్య శుభమంగళం కలియుగమున శ్రీ వెంకటేశ్వరుడువై వెలిసావు 7 కొండల పైన తరలి తరలి వచ్చాము నిన్ను చూడటానికి అడిగి అడగనే ఇచ్చావు వరములు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ వెంకటేశ్వరునికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ శ్రీనివాసునికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీరామమూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ గోవిందనాథుడికి జయమంగళం నిత్య శుభమంగళం. ఇంకా 7 మంది జంటలకి మనము ఇవ్వాలన్నమాట వాయనము. సింగిల్ ఇవ్వకూడదండి. సో 7 మంది జంటలకి ఇస్తేనే మనకి
ఆ పూజ ఫలితం దక్కుతుందన్నమాట. సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జంట వీళ్ళకి ఇస్తున్నానండి. ఇంకా జ్యోతి వాళ్ళనమాట, తెలిసిన వాళ్ళు. సో నేను ఇంకా చూసి పిలుచుకున్నానండి. ఈ 7 మెంబర్స్ని కరెక్ట్గా కౌంట్ చేసుకొని పిలుచుకున్నాను, ఎందుకంటే జంటలు రావాలి కదా. సో అనేసి పిలిచాను. వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోవాలి ఇంకా అనేసి అని అంటే ఇంకా ఫస్ట్ వీళ్ళకే ఇచ్చాము. చూడండి. నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య మామయ్యకి ఇస్తున్నాము. చూడండి, ఫస్ట్ వీళ్ళకి ఇద్దామనుకున్నానండి, కానీ ఇంకా అందరూ ఫుడ్ ఆకలిస్తుంది, 3 అయింది ఆల్మోస్ట్, ఇంకా అయ్యే వరకు లేట్ అవుతుందని ఇంకా ఫస్ట్ జ్యోతి వాళ్ళు వెళ్తా అంటే వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఇంకా మా ఆడపడుచండి, ఇంకా మా ఆడపడుచు, ఇంకా అన్నయ్య ఇద్దరికి ఇచ్చామన్నమాట. ఇంకా మా ఆడపడుచు అయితే నాతోటే 2 days ఉందండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు, ఇంకా ఇది పౌర్ణమి రోజు 2 days ఉంది. సో అక్కడ అన్నయ్య అడుగుతున్నాడు అనమాట, ఇవన్నీ ఎందుకురా అంటే ఇలా జంటలుగా ఇవ్వాలన్నయ్య వాయనం అనేది చెప్తున్నాను. సో 2 days నాకు చాలా హెల్ప్ చేసింది దగ్గరుండి. సో చూడండి, ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బావ అనమాట, తర్వాత అక్క, వాళ్ళకు కూడా ఇంకా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాము. చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ఆపోజిట్ హౌస్లో ఉంటారనమాట. ఇంకా వీళ్ళకి కూడా 4 మెంబర్స్కి ఇచ్చాను, 2 జంటలు. సో ఇంకొక వాయనం వచ్చేసి లాస్ట్కి వచ్చారనమాట సికింద్రాబాద్ నుండి. సో ఇంకా వాళ్ళకి ఇచ్చాను, కానీ ఆ టైంలో ఇంకా టైర్డ్ అయిపోయాం కదా, వీడియో తీయడం కుదరలేదు. సో కరెక్ట్గా 7 జంటలు అయ్యాయండి. సో ఇలా జరిగింది పూజ. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ 108 ఫ్లవర్స్తో ఇంకొక లక్ష్మీదేవిని చేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని రెడీ చేయాలని అనుకున్నాను కదండి. సో ఇంకా మా హస్బెండ్ అనుకోకుండా డెకర్ వాళ్ళని పిలిచారనేసి కింద కలశం దగ్గర అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. మా ఇంట్లో ఫస్ట్ టైం అండి వెంకటేశ్వర స్వామి పూజ చేయించడము. లక్ష్మీదేవిది అంటే ఎవ్రీ ఇయర్ అవుతుంది. సో ఈసారి పౌర్ణమి అండ్ వరలక్ష్మి వ్రతం 2 కలిసి వచ్చినాయి. అండ్ ఇంకా నాకు అలా సెట్ అయిపోయింది, ఈ వారాలు కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. సో ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది, పూజ బాగా చేశారు పంతులు. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి వ్రతం, వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయింది. ఫ్రైడే అండ్ సాటర్డే 2 days ఇంకా ఫుల్ నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా పూజతోనే సరిపోయిందండి. ఇంకా చూడండి ఎలా అయింది డెకరేషన్ అని. అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుందండి. సో ఇలా జరిగిందండి నాకు 7 శనివారాల వ్రతం లాస్ట్ వీక్ అనేది. సో ఇంకా ముందు రోజు వరలక్ష్మి వ్రతం రావడం నాకు చాలా ప్లస్ అయిపోయింది. ఇంకా అందులో పౌర్ణమి మంచి రోజు, ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఇలా జరిగిందండి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.